మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ అంటుంది సంగీత. అందుకే తింటున్నాం. మీరు ఎందుకు వద్దంటున్నారు కదా అంటుంది. మా మేము ఎవరు వద్దంటారబ్బా, పులిహోర వద్దు మాకు, బిర్యానీ కావాలి. నేను ఇప్పుడే తిన్నావా పులిహోర, శ్రీశైలం పులిహోర. అవునా ప్రసాదమ్మా, నేను ఇప్పుడే తిన్నాను పులిహోర, శ్రీశైలం పులిహోర. అవునా వాణిచేసి ఇప్పుడు శ్రీను తమ్ముడికి పులిహోర తినడు, ఎందుకంటే రొయ్యలు వండుకున్నాడు అంట, మాకెవరికి ఇవ్వడు అంట అంటుంది మా శ్రీలత. నువ్వు చికెన్ వండుకున్నావు కదరా, నీకెందుకు ఆ రొయ్యల కూర? ఎవరికీ లేదు, ఓన్లీ మా తమ్మమ్మకే ఇస్తాడు. మీ సిస్టర్ లైవ్కి వెళ్ళారు రాధా గారు, ఈ మధ్య లైవ్ చేయలేదు రాధా గారు. ఆ? మీ సిస్టర్కి లైవ్? అమ్మ రాధా మా అమ్మాయి, సిస్టర్ కాదు నాన్న, మా అమ్మాయి మానేసింది, చేయట్లేదు రాధా. ఈ సిస్టర్ లైవ్కి వెళ్ళాను రాధా గారు, ఈ మధ్య లైవ్ చెయ్యట్లేదు రాధా గారు మానేసింది, చేయట్లేదు అసలు. రాధ నా రెండో కూతురమ్మా. అమ్మ నా కామెంట్ గోవిందా 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 గోవిందా, ఎక్కడ 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 వెళ్తా. వాణిశేషి ఇప్పుడు శ్రీను తమ్ముడు పులిహోర తినడు, ఎందుకంటే చెప్పాను, అది ఇంకా ఉందా? ఎక్కడా? ఇంకా పైన ఉందా? ఏం కనపడలేదు అన్నయ్య, ఓన్లీ ఫోటోనైనా. లేదమ్మా, డిలీట్ అయిందేమో, మళ్ళీ పెట్టు. అమ్మా నా కామెంట్ మళ్ళీ పెట్టు. లేదు పైన తిన్నా కామేశ్వరక్క అంటున్నాడు సతీష్. ఇక్కడ ఉంటాయి తల్లి, అన్నీ దొరుకుతాయి అంటున్నాడు శ్రీను. అంత పెద్ద పెద్ద రైలు అంత చాలా రేటు ఉంటాయి. వచ్చిందండి బూర్లు కావాలి అంటది, ఇప్పుడు నుంచి రొయ్యలు కావాలంటది. బూర్లు నాయి అయిపోయినాయి, మా లక్ష్మీజానికి పంపించా. దెబ్బ రొట్టి కాల్చుకున్నాను, మా అక్కకి చెప్పాలంటుంది. అమ్మ నేను ఊరుకుంటానా, నేను బూర్లు పంపించేసా, మరి తీసుకున్నాను కదా. దెబ్బ రొట్టి చెప్తుంది. నేను షార్ట్లు చూస్తుంటే విన్నానమాట, నాకు నవ్వు ఆగలేదు. ఇంకా నీకు ఇలా కదా, నీకు బూర్లు పంపిస్తాను ఉండు అన్న. నీకు లేవు, ఇప్పుడు మళ్ళీ వండుకుందాంలే, ఇచ్చేసి నా బూర్లు అయిపోయింది. శ్రీను గారు హాయ్ అంటుంది ఝాన్సీ. వామ్మో వచ్చిందిరో అయ్యా, ఎవరో చెప్పకండ్రా బాబు. హాయ్, బూర్లు నేను చేశాను. పండు సిస్టర్ మీకు ఎలా తెలిసింది? అన్నీ తెలిసిపోతాయి. ఒరే తమ్ముడు నా ఐస్ క్రీమ్ రా అంటుంది ఝాన్సీ. సుభాష్ గారు సిస్టర్ కాదు, అది డాక్టర్. అవును, తెలియదు కదా పాపం, కూతురమ్మ. ముగ్గురు అమ్మాయిలు నాకు, ముగ్గురు. నీ చేతితో చెప్తున్నాను, ముగ్గురు అమ్మాయిలు. కామెంట్లకి ఎందుకు ఉండిపోయి. పండు వచ్చేసిందిరా బాబు, పరిగెట్టండి రా బాబు అంటున్నాడు సతీష్. పండు సిస్టర్ నువ్వు వస్తే అందరూ వెళ్ళిపోతున్నారు అంటుంది వాణి. ఎందుకు వాణి వండిందంట బూర్లు, తిందుగాలే కంగారు పడకు తమ్ముడు డియర్ అంటుంది. మమత డియర్ హాయ్, జాను డియర్ హాయ్, సంగీత అంటుంది. ఓహ్ సారీ అండి, తెలీదు, వాళ్ళు నాకు ఒకసారి వచ్చారు, ఏమనుకో. లేదమ్మా పర్వాలేదు, పర్వాలేదమ్మా, తెలీదు కదా. వాణి సిస్టర్ హాయ్. ముగ్గురు అమ్మాయిలు అమ్మ మాకు, ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు, ఒక అమ్మాయి రాజమండ్రిలో ఉంటుంది. వాణి సిస్టర్ హాయ్ అంటుంది ఝాన్సీ. నిజంగా దిష్టి తీయాలేమో, తీయి రెయ్యలన్నీ తీసేయి, దిష్టి తీసేసి. అప్పుడు అదేం కూర అనేది, రెయ్యిల్లో చిక్కుడుకాయలు తిను అమ్మా అంటుంది ఝాన్సీ. రెయ్యల కూర అంట దుబాయ్లో, మరి చూసుకో. ఐస్ వస్తుంది. పండు గారు వచ్చేసింది రోయ్ శ్రీలత. నీకేమీ ఉండదు ఇంకా. అన్నయ్య నిజంగా దిష్టి తీస్తేనండి అన్నయ్య. బాబోయ్ అమ్మ మమత. శ్రీలత సిస్టర్ హాయ్ అంటుంది ఝాన్సీ. కూరలన్నీ చెప్పడం మానేయండి, చెప్పకండి ఇంకా. ఇంకోసారి లైవ్కి రావాలంటే తినేసి రావాలి. నువ్వు తినేసి వచ్చేసరికి అప్పుడు అవును 3:30 లాస్ట్లో వస్తావు. తినేసి రావాలి, నిజమే పాపం. అవును, చెప్పొద్దు ఎవరి కూరల పేర్లు చెప్పకండి అంటుంది సంగీత. ఐసు పండు గారు తిన్నారా అంటున్నారు శ్రీను. తను చెప్పదు. మమతా డియర్ ఏం కర్రీ అంటుంది ఝాన్సీ. నీళ్లలో ఉన్న మొసలి నిడిగి ఏనుగు దీయు బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి గాని తన బలిమి కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా.